వేసవి కాలం అంటేనే గుర్తొచ్చేది మామిడి పండ్లు. అలా మామిడి పండ్లు అంటేనే వెంటనే గుర్తొచ్చేది సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రం. వందల రకాల విభిన్న మామిడి రకాల రుచులను ఒకే దగ్గర రుచి చూసే అవకాశం ఒక్క సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలోనే సాధ్యం. సుమారు 400కు పైగా స్వచ్ఛమైన సహజమైన మామిడి పండ్లతో ప్రతి సంవత్సరం నిర్వహించే మ్యాంగో ఎక్స్పో ఈ ఏడాది కూడా ప్రారంభమైంది. సంగారెడ్డిలో మామిడి పండ్ల ప్రదర్శన జరుగుతున్న ఫల పరిశోధన కేంద్రంపై టీ న్యూస్ స్పెషల్ స్టోరీ చూద్దాం. సంగారెడ్డి అజ్దబల్ కేంద్రంగా నిజాం రాజులు దేశ విదేశాల నుంచి 400 రకాలకు పైగా మామిడి మొక్కలను సేకరించి వందల ఎకరాల్లో నాటారు. దాంతో ఈ ప్రాంతం విభిన్న రకాల మామిడి చెట్లతో పెద్ద తోటగా మారింది. సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ లో 60 ఏళ్లుగా మామిడితో సహా వివిధ రకాల పండ్ల తోటలపై పరిశోధనలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సంగారెడ్డిలోని ఫల పరిశోధన కేంద్రాన్ని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా మార్చారు. There's so many varieties, a lot of varieties, but we have to pick which varieties are good for us, what would suit our environment and climate over there and the soil over there. So, and there's so many varieties to pick and choose from. So we are glad that we have seen so many things over here. చాలా బాగుంది ఇది. ఈ వెరైటీస్ అన్ని చాలా బాగా క్రియేట్ చేశారు. నేను నూజివీడు దగ్గర మేము అక్కడ కూడా చూశాను. అక్కడికన్నా ఇక్కడ చాలా బాగున్నాయి. మెనీ థ్యాంక్స్ ఫర్ అరేంజింగ్ ఆల్ దీస్ థింగ్స్. సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో 50 హెక్టార్లకు పైగా విస్తీర్ణంలో వివిధ రకాల తోటలను పెంచుతున్నారు. వీటిలో అత్యధికంగా వివిధ రకాల మామిడి తోటలు 42 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్నాయి. 477 రకాల మామిడి చెట్లను సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంలో పెంచుతుండటం విశేషం. నాణ్యమైన మామిడి మొక్కలను రైతులకు అందించేందుకు వీలుగా ఫల పరిశోధన కేంద్రంలో నర్సరీలను సైతం నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు వారు ఎఫ్ఆర్ఎస్ నర్సరీల నుండి మొక్కలను తీసుకెళ్తున్నారు. మామిడితో పాటు జామ, సీతాఫలం నర్సరీలను కూడా నిర్వహిస్తున్నారు. జామ, సీతాఫల నర్సరీలో కూడా వేలాది మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ మనకి ఎక్కువగా మామిడి, జామ, సీతాఫలం వీటి మీద పరిశోధనలు చేయటం కాకుండా రైతులకి అతి మంచి నాణ్యమైన మొక్కలు ఇవ్వటంలో ప్రసిద్ధి చెందిన ఫల పరిశోధనా స్థానము. అయితే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మనం మ్యాంగో మేళా అనేది నిర్వహిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకి ఇక్కడ దాదాపుగా 470 రకాల పైన మామిడి కాయలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలియడానికి, అలాగే ఇతర రాష్ట్రాల వాళ్ళకు కూడా మన దగ్గర ఇన్ని రకాలు ఉన్నాయని తెలియజేయడానికి వాటిని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్రదర్శించినప్పుడు ప్రతి కాయకు కూడా దాని తీపిదనం ఎలా ఉంటుంది, కాయ సైజ్ ఎంత వస్తుంది, ఇలాంటివన్నీ కూడా వాటి మీద పొందుపరచడం జరుగుతూ ఉంటుంది. ఇది కనుక చూసినట్లయితే మనకి ఇన్ని రకాలు ఉన్నాయా అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తూ ఉంటుంది. ఇక చాలా రకాల మ్యాంగోస్ ఉన్నాయి, అసలు ఎక్స్పెక్ట్ చేయలేను ఎన్ని రకాలు ఉంటాయని. అండ్ చిన్నప్పటి నుంచి చాలా రకాలు చూస్తుండొచ్చు, కానీ ఇన్ని రకాలు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేను. 470 ఐ థింక్ దీనికన్నా ఎక్కువనే ఉండొచ్చు మ్యాంగోస్. బట్ చూడడానికి ఎంత ఉంటే తినడానికి ఇంకా టేస్టీగా ఉండొచ్చు. షేప్స్, సైజ్ కూడా ఇంత సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చూడడానికి చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. ఐ థింక్ ఇంకా ఈ సెంటర్ ఈ యూనివర్సిటీ చాలా బాగా డెవలప్ చేసింది ఇవన్నిటిని. అండ్ ఈ ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా చాలా బాగుంది. మాకు ఇక్కడ 10 ఎకరాల మామిడి తోట ఉంది, ఇంకో 10 ఎకరాలు పెంచాలనుకున్నాము. దాన్ని బట్టి ఇక్కడ ఏదో వెరైటీ ఎగ్జిబిషన్ పెట్టారంటే వైస్ ఛాన్సలర్ గారు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ చెప్తే వచ్చాము. ఇక్కడ ఉన్న 267 ఎకరాలు మాత్రం అన్ని చోట్ల తెచ్చారు. ఇక్కడ డెవలప్ అనేది చాలా బాగుంది. మాకు కావాల్సిన వెరైటీ ఏదైనా ఉంటే ఇక్కడ నుంచి కొన్ని అంట్లు తీసుకెళ్ళి మేము సొంతగా వేయాలని చూస్తున్నాము. అదేకాక మా CEO కూడా వచ్చారు, తనేమో US నుంచి వచ్చారు. ఓకే, తనకి ఫస్ట్ టైం మా రీసెర్చ్ సైంటిస్ట్ అయ్యంగార్ గారు ఉన్నారు. మంచి వెరైటీ ఏది ఉంటే తీసుకెళ్దామని వచ్చాము. థాంక్స్. దేశ విదేశాల్లో దొరికే మామిడి రకాలను మన స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పెంచడం, వాటి సాగు, పండ్ల అభివృద్ధి కోసం నిరంతర పరిశోధనలు చేస్తున్నారు. దశేరి, కలకండ్, లంగ్డా, హిమాయత్, బేనిషాన్, పంచదార, చెరుకు రసాలు, నాగిని, మంజీరా ఇలా వందల రకాల పండ్లు సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ లో దొరుకుతాయి. 1000 మామిడి రకాలతో పూణేలోని జాతీయ ఉద్యాన పరిశోధన సంస్థ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ ఉంది. ఫల పరిశోధకులు, శాస్త్రవేత్తలు, రైతులతో పాటు సామాన్యులను సైతం మ్యాంగో షోకు అనుమతిస్తారు. ఇక్కడి తోటలో పండిన పండ్లను ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. 77 రకాల్లో చాలా వరకు ఇవి మొఘల్ వెరైటీస్, అంటే చాలా పాతకాలం వెరైటీస్ అనేవి ఉన్నాయి. అందులో జహంగీర్, దిల్ పసంద్, అజాముసమర్,
సమర్ బక్షిత్, దిల్ పసంద్ ఇలాంటి రకాలు చాలా ఉన్నాయి. జనార్దన్ పసంద్. ఈ రకాలని కొనుగోలు చేయడానికి చాలామంది పాత బస్తీ నుంచి రావడం జరుగుతుంది, మన హైదరాబాద్ నుంచి. అంతేకాకుండా మహారాష్ట్ర చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా కేవలం ఈ మొగల్ వెరైటీస్ కొనడానికి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది ఎంత ఖరీదైనా కూడా 1000 రూపాయలు కేజీ ఉన్నా కూడా అవి కొనడానికి వాళ్ళు ఇష్టపడతారు. అంతేకాకుండా ఇక్కడ ఫల పరిశోధన స్థానం సంగారెడ్డిలో ఒక వెరైటీ రిలీజ్ అయింది, దాని పేరు మంజీరా. ఇది మంజీరా అనేది రౌండ్ రకం అండి. దీంట్లో పల్ప్ ఎక్కువగా ఉంటుంది, అంటే కండ శాతం ఎక్కువ ఉండి టెంక శాతం చాలా కొద్దిగా ఉంటుంది. అంటే దీంట్లో కొంచెం చక్కెర శాతం తక్కువగా ఉంటుంది, కానీ చాలా ఫ్లేవర్ మాత్రం చాలా వ్యత్యాసంగా ఉండడం అనేది భిన్నంగా ఉంటుంది. అయితే ఇది షుగర్ పేషెంట్స్ చాలా హ్యాపీగా దీన్ని తీసుకోవచ్చు. అదర్ దాన్ అంటే ఇప్పుడు మామిడి సీజన్లో కాకుండా జూలైలో ఈ టైంలో ఫ్లవరింగ్ వచ్చేసి జూలై ఆగస్టులో కోతకొచ్చే రకాలు, సెప్టెంబర్ అక్టోబర్ వరకు కూడా అవి కోతకొచ్చే రకాలు కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో అందులో ముఖ్యంగా తెల్ల గులాబీ, తెఫాలా, తంబువా ఇలాంటి రకాలు రాయల్ స్పెషల్ చాలా ప్రాముఖ్యంగా ఉంది. దానికి కూడా మార్కెట్ ఇప్పుడు చాలా బాగుంది. ఈ ఏడాదికి సంబంధించిన మ్యాంగో ఫ్రూట్ ఎక్స్పో సంగారెడ్డిలో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం సంగారెడ్డిలోని FRS కు వచ్చి మామిడి పండ్లు కొనుగోలు చేసేవారు వందలాదిగా ఉంటారు. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రజలు సంగారెడ్డి ఫల పరిశోధన కేంద్రంకు వచ్చి విభిన్న రకాల మామిడి పండ్లను కొనుగోలు చేస్తున్నారు. 265 రకాలని ఈ యొక్క మ్యాంగో షోలో డిస్ప్లే చేయడం జరిగింది. రైతుల యొక్క వాళ్ళ అవగాహన కోసము. అంటే ఎన్ని రకాలు ఉన్నాయి మరి, అంటే కట్ టైప్ ఏమున్నాయి, జ్యూసీ రకాలు, తర్వాత పచ్చడి రకాలు, అదేవిధంగా మరి ఆఫ్ సీజన్ రకాలు, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఎక్కువ రేటు పలికేటువంటి అంటే కేసర్ కానీ, హిమాయత్ కానీ, దశేరి కానీ, వీటిని కొంత మొత్తంలో కూడా వాళ్ళ తోటల్లో కనుక సాగు చేసుకున్నట్లయితే వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క అంటే ఫ్రూట్ సెట్ అనేది కూడా బాగా ఉండి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి ఇతర రకాలతోటి పాలినేషన్ అయ్యి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంది. మన ఉత్తర భారతదేశం మార్కెట్, ఢిల్లీ మార్కెట్ని కనుక ఎర్లీగా దాన్ని క్యాచ్ చేసినట్లయితే అది చాలా లాభసాటిగా ఉంటుంది. ఇది మనం గత 2-3 సంవత్సరాల నుండి కూడా వాళ్ళకి రైతులకి చెప్పడం జరిగింది. దాన్ని ఈ మధ్య కాలంలో కూడా చాలామంది రైతులు అందిపుచ్చుకొని ఎక్కువగా మరి ఈ యొక్క ఉత్తర భారతదేశానికి మన యొక్క దశేరి కానీ, కేసర్ కానీ, ఎందుకంటే మన దగ్గర తొందరగా ఫ్లవరింగ్ వచ్చి కాతకొస్తుంది కాబట్టి ఈ యొక్క రకాల దశేరి, కేసర్ని కూడా అక్కడ ఉత్తర భారతదేశానికి మనము ఎక్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంది. మార్కెట్లలో కాల్షియం కార్బైడ్ పౌడర్ తో మామిడి పండ్లను మగ్గపెట్టి అమ్ముతున్న క్రమంలో సహజమైన పద్ధతిలో సాగు చేసే స్వచ్ఛందమైన మామిడి పండ్లు తినాలనుకునేవారు సంగారెడ్డిలోని మ్యాంగో ఎక్స్పోకి రావాల్సిందే.